ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 11వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయమున వ్రాయబడిన వచనముల సంఖ్య 32. ఈ 32 అధ్యాయాలలో ప్రధానంగా చెప్పబడిన మాట దేవుని ఆజ్ఞలకు లోబడుట. ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 5వ అధ్యాయము నుండి 11వ అధ్యాయము వరకు ఉన్న వాక్య భాగం ఇశ్రాయేలీయుల మొదటి తరము వారి జీవితాల్లో దేవుడు ఏం చేశాడనేది ప్రస్ఫుటంగా చెప్పటం ఉద్దేశం. ఈ యొక్క 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి తాను స్వాధీనం చేయబోయేటువంటి దేశాన్ని గురించినటువంటి వాగ్దానం రీఇన్స్టేట్ చేశాడు. మరలా తిరిగి వారికి తెలియజేస్తున్నాడు, నువ్వు దాటబోతున్నావు స్వాధీనాన్ని చేసుకోవటానికని. 2వ వచనం మొదలు 7వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో దేవుని గొప్ప కార్యాలు 17 గొప్ప కార్యాలు వర్ణించబడ్డాయి. 8వ వచనము 9వ వచనములో ఆజ్ఞలు ఇవ్వబడిన కారణము దీర్ఘాయుష్మంతులగుట అనేది చెప్పబడింది. 10 నుండి 12 వచనాల మధ్య కనాను దేశమును గురించి దేవుని యొక్క వివరణ ఇవ్వబడింది. 13వ వచనం నుండి 32వ వచనం వరకు పాలస్తీనా నిబంధనగా చెప్పబడినటువంటి నిబంధన అంటే కండిషనల్ బ్లెస్సింగ్స్ గురించి చెప్పాడు. 17వ వచనంలో 5 శాపాలను గురించి మాట్లాడగా 18 నుండి 20 వచనాలు షరతులతో కూడిన 5 దీవెనలు చెప్పాడు. 21, 22 వచనాల్లో కుటుంబంపై దీవెనలు, 23, 25 వచనంలో దేశంపై దీవెనలు, 26 నుండి 28వ వచనం దీవెన శాపము, 29, 30 దీవెన శాపము, 31, 32 వచనాలలో చాలా స్పష్టముగా వ్రాయబడినది ఏమనగా, మీరు మరలా తిరిగి దాటబోతున్నారు. ఈ విధులన్నింటినీ నేడు మీరు నేను నియమించిన కట్టడలను అనుసరించి గైకొనాలని ఆజ్ఞయిస్తున్నాడు. 5వ అధ్యాయం ప్రారంభ వచనం, 11వ అధ్యాయం ముగింపు వచనం రెండిటిలో కూడా నేడు అనే మాట మనం చూస్తాం. అంటే టుడే నేడు అనే మాట మనం చూస్తాం. కనుక ఇశ్రాయేలు జనాంగానికి ఆజ్ఞలు పాటించుట, తద్వారా కలిగేటువంటి దీవెనలు చెప్పటమే మోషే గారు మొదటి తరము వారికి చెప్పినటువంటి, మొదటి తరము వారిలో జరిగినవి చెప్పినటువంటి వాటి యొక్క ఉద్దేశముగా మనకు కనబడుతుంది. ఈ 11వ అధ్యాయము మనకు గెరాజీము, ఏబాలు కొండల మీద దీవెనలు శాపాలను చెబుతున్నప్పుడు 10 కమాండ్మెంట్స్ని వైలేట్ చేస్తే వచ్చే పరిస్థితులను గురించి ప్రధానంగా మనకు వివరించబడ్డాయి. ఇది మనం ఇందులో ద్వితీయ ఉపదేశకాండము 27వ అధ్యాయము 12, 13 వచనాల్లో కూడా దీని యొక్క వివరణ మనకు కనబడుతుంది. కనుక ఇశ్రాయేలీయుల నూతన తరానికి మోషే గారు మొదటి తరానికి ఏ విధంగా దేవుడు బోధించాడో వాటిని మళ్ళా తిరిగి తెలియచేస్తున్నాడు. ఇది మనం ఇందులో నేర్చుకుంటున్నాము. ఇక మొదటి వచనము నుండి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని. ఇక వరుసబెట్టి ఇవ్వబడినవన్నీ కూడా చదువుదాం. మొదటి వచనం వివరణ. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. కాబట్టి దేనిని బట్టి? 10వ అధ్యాయంలో దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క వాగ్దానమును బట్టి, ఆయన నెరవేర్చిన వాగ్దానాన్ని బట్టి మనం దేవుని ప్రేమించాలి. దేవుడు మాట ఇచ్చాడు,
మాట నెరవేర్చుకున్నాడు. దేవుడు ఇజ్రాయేలు పితరులకు చేసిన మాట, వాగ్దానం, అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తా అన్నాడు. దాన్ని నెరవేర్చుకున్నాడు. ఇక ఒక దేశంలో ప్రవేశపెట్టి వారిని ఆశీర్వదిస్తాడనేది చెప్పాడు. అది జరగబోతోంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చాడు. కనుక ఈ నూతన తరం వారు ఆయనను ప్రేమించటం నేర్చుకోవాలి, ఆయనను అనుసరించటం నేర్చుకోవాలి, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడూ, ఆయన కట్టడ విధులను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఇది కమాండ్మెంట్గా వారికి చెప్పబడింది. ఇది రెండవ తరం వారు గుర్తించేటట్లు ఇవ్వబడుతోంది. ఇక 2వ వచనం మొదలుకొని 17వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో దేవుని 17 గొప్ప కార్యాలు ఇజ్రాయేల్ హిస్టరీలో ఆయన చేసినవి చెబుతూ వచ్చాడు. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని, ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను, కార్యములను, ఐగుప్తు దండునకు దాని గుర్రములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలములను వారి మీద ప్రవహింపజేసిన దానిని, యెహోవా నీటి వరకు వారిని నశింపజేసిన రీతిని, మీరు ఆ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములు, వారి యొద్ద సమస్త జీవరాశులను ఇజ్రాయేలీయులందరి మధ్యన మృంగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడటం లేదని నేను తెలుసుకున్నది. నేను మీతోనే మాట్లాడుతున్నాను, ఇవి చూడని మీ కుమారులతో కాదు, చూచిన మీతోనే నేను మాట్లాడుతున్నాను అన్నాడు. ఈ 17 కార్యాలు కూడాను ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ల్యాండ్ మార్క్ మెరాకల్స్. ఇట్లాంటి తరం ఇంకొకటి లేదండి ప్రపంచంలో, భూమి మీద. ఇంతటి గొప్ప కార్యాలను తమ తరంలో చూశారు వాళ్ళు. మిగతా వారు 1-2 గొప్ప కార్యాలు చూసి ఉండొచ్చు వారి జీవితంలో, వారి తరంలో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్ని 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 అసంఖ్యాకమైనటువంటి అద్భుతాలు దేవుడు వారి మధ్యన చేశాడు. వాటన్నింటినీ చూసిన తర్వాత వాళ్ళు తప్పిపోయారు. వాటన్నింటినీ చూసిన తర్వాతే వాళ్ళు తప్పిపోయారు. ఇక 2వ తరం వారు వాటిని గురించి విని నేర్చుకుని తప్పిపోకూడదనేది ఉద్దేశంగా మనం తెలుసుకోవాలి. 2వ వచనంలో దేవుడైన యెహోవా చేసిన శిక్ష, దేవుడు చేసిన శిక్షను, ద హోల్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఏం చెబుతుందంటే, దేవుడు తన శత్రువులకు, తన బిడ్డల శత్రువులకు విధించిన శిక్షలను గురించి మాట్లాడుతుంది. ఆయన మహిమను గురించి, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని గురించి మాట్లాడుతుంది. ఆయన చేసిన అద్భుతాలు, ఎర్ర సముద్రం చీల్చుట సాధారణ విషయమా? అది మానవ సాధ్యమా? అది వారి ఎదుట, వారి కనుల ఎదుట ప్రదర్శింపబడింది. ఆ నీటిలో ఫరో సేనలన్నింటినీ ముంచివేయటం సాధ్యమా? తమను పరిపాలించి బాధించి హింసించిన వారందరూ తమ కనుల ఎదుటే వారు జలసమాధి అయిపోయారు. అది ఎంత గొప్ప అద్భుతం. కావున ఎర్ర సముద్రముని వారి మీద ప్రవాహం చేసేసాడు దాన్ని. తర్వాత ఐగుప్తు దేశానికి దేవుడు చేసినవి, ఆ దేశం అల్లకల్లోలం అయిపోయింది కదా. ఫరో యొక్క కఠినత్వం చేత దేవుడు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేశాడు. దేశంలో ఇది మిగిలిందనటానికి లేదు, అంతగా డిస్ట్రక్షన్ వచ్చేసింది. చూడండి, ఒక యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అంటానికి ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరిగినటువంటి యుద్ధం యొక్క విధ్వంసం దృశ్య రూపంగా నా కనుల ముందు ఇప్పటికీ కూడా కనబడుతుంది. అవి టెలివిజన్లో వచ్చి ఇమేజెస్ కనుక చూస్తే హృదయ విదారకం.
ఒకప్పుడు నివాసయోగ్యంగా ఆనందమయంగా ఉన్నటువంటి భవనాలు తుత్తునియలుగా ముక్కలు ముక్కలుగా చేయబడి కుప్పకూలిపోయి కనపడ్డాయి. అది ఒక వెపన్ తోటి, ఒక బాంబింగ్ తోటి వాళ్ళు చేశారు. అయితే కంపేర్ విత్ ఈజిప్ట్ విత్ ఉక్రెయిన్ మీరు చూస్తే కనుక ఈజిప్ట్లో ప్రజలు ఎంత దారుణంగా బాధ అనుభవించారంటే ఈజిప్ట్ వాళ్ళు నీళ్లు రక్తం అయిపోయాయి, త్రాగటానికి ఏమీ లేవు. ఒక గోషన్లో తప్ప నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది. అలా మీరు చూస్తే పశువులు పాడైపోయాయి, చచ్చిపోయాయి, రోగగ్రస్తం అయిపోయాయి. నివాస స్థానాలన్నీ కూడా కప్పలతో నిండిపోయాయి, మిడతలు వచ్చి వ్యవసాయం అంతా తినేసాయి. ఇట్లా ఒక 6 monthsలో ఈజిప్ట్ సంపూర్ణమైన పతనం అయిపోయింది. ఈజిప్ట్ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. ఈజిప్ట్లో సామాజిక పరిస్థితులు మారిపోయాయి. ఈజిప్ట్లో యుద్ధం లేకుండా, శత్రువు వచ్చి యుద్ధం చేసి నాశనం చేయకుండా విధ్వంసకరమైన నాశనం సంభవించింది. ప్రకృతి యొక్క విలయ తాండవం అక్కడ కనపడింది. ఆకాశం నుండి వడగండ్లు వాన వచ్చేసింది, జంతువులను చచ్చిపోయాయి, మనుషులు బాధించబడ్డారు. మనకి ప్రకటన గ్రంథంలో మనకు 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో కనిపిస్తుంది వడగండ్ల వాన. అట్లాంటి వడగండ్లు పడ్డాయి, చాలా పెద్ద పెద్దవి. కనుక ఆ దేశానికి దేవుడు చేసినటువంటి దారుణమైన శిక్షలు, ఇజ్రాయేలు జనాంగాన్ని విమోచించడానికి ఐగుప్తీయులు భయపడి వారిని పంపించి బ్రతిమలాడి కోరినదంతా ఇచ్చి పంపించేటట్లుగా దేవుడు వారిని శిక్షించాడు. ఇది ఎంత అద్భుత విజయం! సామాన్యమైనటువంటి దాసులుగా ఉన్నటువంటి ఆ ప్రజలు కోరిందంతా యజమానుగా ఉన్న వాళ్ళు ఇచ్చివేయటం, వారు కోరుకున్నట్లుగా వారిని ఆరాధన కొరకు పంపించేయటం ఇది చిన్న విషయం కాదు. ఆ తర్వాత రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాము అబీరాములు చేసినటువంటి పనికి వాళ్ళు వ్యతిరేకంగా వచ్చారు. వారు మోషేకు వ్యతిరేకంగా లేచారు. దేవుడు వాళ్ళను భూమి నెరవిడిచి వారిని, వారి సంబంధించిన కుటుంబాలను, వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి పశువుల్ని ప్రజల ఎదుట భూమి నెరవిడిచి మింగేసి, అది ఎంత వాళ్ళు చూస్తుండగా పాతాళవశం అయిపోయారు. ఇదేం చిన్న విషయం కాదు. వాళ్ళు బ్రతుకుండగానే పాతాళంలో పడిపోయారు. అట్లా అంత భూ దిగంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఇది చిన్న విషయం ఏమీ కాదు. కనుక ఇట్లాంటివన్నీ కూడా ఈ న్యూ జనరేషన్ చూడలేదు, ఎరుగలేదు. కానీ ఓల్డ్ జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్ ఫ్రమ్ ఎక్సైల్, చెర నుండి వచ్చిన మొదటి తరం ఇవన్నీ కూడా చూశారు, కళ్ళారు చూశారు, చూసి కూడా తప్పిపోయారు. కానీ ఇక్కడ లెసన్ ఏంటంటే చూడకపోయినా విన్న మీరు తప్పిపోకూడదు అనేది లెసన్. 8వ వచనం 9వ వచనంలో మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నట్టుకై నది దాటి వెళ్ళుచున్న ఆదేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకునేట్లు యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం, అనగా పాలుతేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమును మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటిని మీరు గైకొనవలెను. ఆజ్ఞలన్నీ ఎందుకు ఇచ్చాడట? వీరు ప్రవేశించే దేశమున వీరు సంతోషముగా ఉండేటట్లుగా స్వాధీనం చేసుకొని దీర్ఘాయుష్మంతులై ఆనందించేటట్లుగా ఆ ఆనంద దేశాన్ని, పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని, దేవుడు ప్రమాణము చేసినటువంటి దేశాన్ని వారికి ఇస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! అల్పులైనటువంటి వారు గనులైన వారిని వెడలగొట్టి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుంటారని మనం చూస్తాం. ఇక 10వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఈ కనాను దేశం ఎటువంటిదో దేవుడే చెబుతున్నాడు. మీరు స్వాధీనపరచుకోబోయే దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశమే గొప్ప దేశం,
వారు చెరలో ఉన్నప్పుడు. ఇప్పుడు అలాంటి దేశం కాదు, దానికంటే సో ఫార్ బెటర్ టాప్ కంట్రీ. అక్కడ నీవు విత్తనాలు విత్తి తోటకూరకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టిదివి. అక్కడంటే ఐగుప్తులో నువ్వు పనిచేసావు, నీరు కట్టావు. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలమును త్రాగుతుంది. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడని యెహోవా నీ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అక్కడ కష్టపడితే కూడా ఫలం రాలా నీకు. కానీ ఇక్కడ దేవుడు ఆ సహజమైనటువంటి వనరులను కలిగించిన దేశం ఇది. ఇది కొండలు కలిగినటువంటి దేశం, లోయలు కలిగినటువంటి దేశం, ఆకాశ జలవర్షాన్ని తాగి రిజర్వ్ చేసుకునేటువంటి దేశం, సారవంతమైనటువంటి భూమి కలిగిన దేశం ఇది. కనుక దీని మీద మోరోవర్ అన్నిటికంటే ఎక్కువ ఏమిటంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు దాని మీద ఉంటాయి. దాట్ ఈస్ ద గ్రేట్నెస్. ఆయన దయ, ఆయన ఫేవర్ ఆ దేశం మీద ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళే దేశంలో దేవుని యొక్క దయ ఉండేటువంటి దేశం, పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశం. దాని సమృద్ధిని గురించి చెబుతున్నాడు. పాలుతేనెలు ప్రవహించడం అంటే దాని యొక్క సమృద్ధిని గురించి వివరణ ఇస్తున్నాడు. 13వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కండిషనల్ బ్లెస్సింగ్స్ని గురించి, కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ గురించి చూస్తాం. కాబట్టి నీవు పూర్ణ హృదయముతో మీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవించాలని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడలా. అండర్లైన్ చేసుకోండి. కండిషన్ ఏమిటంటే నేను మీకు ఇచ్చుతున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని వాటిని పాటించిన ఎడలా. దట్ ఈస్ ద కండిషన్. అప్పుడు మీ దేశం నాకు వర్షం, తొలకరి వాన, కడవరి వాన దాని కాలాల్లో కురిపించబడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్. నేల పండాలి అంటే వానలు కావాలి. ఇది లోయలు కొండలు కలిగిన దేశం. ఇక్కడ మనకులాగా బావులు తవ్వుకునేది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టుకునేది, మోటార్లు వేసి వాటర్ తీసుకొచ్చేది కాదు. ఇది పర్వతాలు కలిగినది, లోయలు కలిగినది. పర్వతాల మీద పడిన వర్షం లోయలలో రిజర్వ్ అవుతుంది. దాని నుంచి ఆ పర్వతాలు లోయలు కలిగిన ప్రాంతంలో ఉన్నటువంటి నేల సారవంతంగా ఉంటుంది. కాబట్టి దానికి వ్యవసాయానికి కావలసినటువంటి అన్ని అనుకూలతలు ఆ దేశంలో ఉంటాయి. కనుక నేల సారవంతమైనప్పుడు దానికి నీరు చేరితే ఫలితం భిన్నంగా ఉంటుంది. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ పండినటువంటి పంటలు, అక్కడ వచ్చినటువంటి పూలు, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ నేను చూశాను. అలాగే అక్కడ పండిన కూరగాయల యొక్క సైజు మన కూరగాయలకు రెట్టింపు ఉంటాయి. అక్కడ పండిన అల్లం చూశాను నేను. మనం వాడుకలో బెస్ట్ ప్రోడక్ట్గా మనం చెప్పేదానికి మోర్ దాన్ 2 times ఉంటుంది. వేరుశనగలు చూశాను, మనం పెద్ద వేరుశనక్కాయ గింజలు అని చెప్పేదానికి మోర్ దాన్ డబల్ ఉంటుంది. ఇది ఇప్పుడు వాళ్ళ దేశం విడవబడిన దేశం అయినా కూడాను అవి అట్లా ఉన్నాయి. ఇక విడవక మునుపు దేవుని కనుదృష్టి అక్కడ ఉన్నప్పుడు ఇంకెట్లుంటుందో మీరు ఆలోచించండి. ఒక్క ద్రాక్ష గల 2 కావిడ మీద తీసుకొచ్చారని రాసింది. ఎష్కోలు అంటే ద్రాక్ష గల 2 కావిడేసుకొని మోసుకొస్తున్నారట. ఎటువంటి సమృద్ధితో కూడినటువంటి నేల అది. కనుక వర్షం వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు నీవు ఆజ్ఞలు పాటిస్తే వర్షం వస్తుంది. యువర్ కండిషన్స్ విల్ బీ సెట్ రైట్ వెన్ యూ లివ్ అప్ రైట్. నువ్వు వాగ్దానము చొప్పున షరతును పాటించినట్లయితే ఆ వాగ్దానములు నీ పక్షంగా నెరవేర్చబడతాయి. నువ్వు పరిశుద్ధముగా నీతిమంతత్వంతో జీవించినప్పుడు నీ పరిస్థితులను దేవుడు సమముగా చేస్తాడు. యోబు గ్రంథంలో యోబు స్నేహితుల యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇవే. 15వ వచనం, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలా యందు గడ్డి మొలిపించబడుతుంది. గడ్డి దొరకకపోతే జంతువులు చచ్చిపోతాయి.
నా మిత్రుడు ఒక ఆయన 10 ఎకరాల్లో గడ్డేశాడు. ఆయనకి చాలా పశువుల మందు ఉంది. అక్కడనే గొర్రెలు మేపుతారు, అక్కడనే గేదెలకు కావలసినటువంటి ఆ గడ్డిని తీసుకొని వెళుతారు. అది చాలా ఫలభరితమైన పాడి పరిశ్రమగా అభివృద్ధి చెందింది నాకు తెలిసిన సహోదరుడు. ఎందుకు చెబుతున్నా అంటే గడ్డి లేకపోతే జంతువులు చనిపోతాయి. ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు యొక్క హిస్టరీ మీరు చూస్తే ఆదికాండంలో పశువులకు గడ్డి లేకపోయింది. ఆస్తులు అమ్ముకున్నారు, పశువులు అమ్ముకున్నారు, ఇండ్లు అమ్ముకున్నారు, ఇక తమను తామే దాసులుగా చేసుకున్నారు. ఐగుప్తు దేశానికి యోసేపు కాలంలో 7వ సంవత్సరం వచ్చిన కరువుకి చుట్టుపక్కల దేశాలు దాసోహం అయిపోయాయి. కారణం ఏంటంటే వారి ఆస్తి అయినటువంటి పశువులు గడ్డి లేకపోయాయి, నీరసిల్లిపోయాయి, చనిపోయాయి. కాబట్టి వాళ్ళు ఐగుప్తు దేశానికి పశువులు కూడా ఆ దినాన్ని అమ్ముకున్నట్టుగా రాస్తుంది బైబిల్లో. కనుక పశువులకు గడ్డి అవసరం, వ్యవసాయానికి వర్షం అవసరం, పశువులకు గడ్డి అవసరం. అదే చెబుతున్నాడు, గడ్డిని నేను మొలిపిస్తాను. 16 వచనం, మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడండి. నిజం అలామ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అతిపెద్ద హెచ్చరిక ఏంటంటే మీరు విగ్రహారాధన చేయకుండా జాగ్రత్త పడండి, లేకపోతే మీ దేవుడిని యెహోవా కోపపడి మీ మీద మీ పైన ఉన్న ఆకాశం మూసేస్తాడు, వాన కురియదు, భూమి పండదు, మీకు ఇస్తున్న మంచి దేశమున ఉండకుండా మీరు నశించిపోతారు, మీ అంతటా మీరు దేశం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఋతు గ్రంథంలో నయోమి బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళిన పరిస్థితి ఏర్పడినట్టుగా మనకు చరిత్ర చెబుతోంది. 18వ వచనం, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునాలి, మీ కన్నుల నడుమ భాషకములుగా ఉండాలి. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పాలి. మోషే ద్వారా ఇశ్రాయేలు మొదటి తరానికి ఏం చెప్తున్నాడో తెలిసినా, నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు మీ కన్నుల ఎదుట నిత్యం ఉండాలి. డిస్ప్లే ద వర్డ్స్ అండ్ ద కమాండ్మెంట్స్ బిఫోర్ యువర్ ఐస్. నీ కన్నుల ఎదుట నిత్యం ఉండాలి. ఎలా ఉండాలి? వాటిని నువ్వు రాయాలి, గోడల మీద రాయాలి, కుటుంబంలో ఈ ఇంటికి ఉండే కమ్మీల మీద రాయాలి. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు అదే ధ్యానం చేయాలి. అందుకే మొదటి కీర్తనలు దివారాత్రం దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అంటాడు. కానీ దేవుని యొక్క వాక్యాలట హృదయములో మనసులో ఉంచుకోవాలి. ఆయన మాటలు నిత్యం మననం చేసుకుంటుండాలి. ఒక ఆవు నెమరు వేసినట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం నిత్యం నెమరు వేస్తుండాలి, అనగా జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. కనుల మధ్య భాజకం కన్నుల మధ్యన కనబడుతుంది. 2 కంటి రెప్పల మధ్య ఉన్న స్థలంలో భాజకం వేలాడుతున్నప్పుడు మన కంటికి నిత్యం అది కనిపిస్తుంటుంది. వాక్యం కూడా నీకు నిత్యం కనపడేట్టు చేసుకోవాలి. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అన్ని సందర్భాల్లో వాక్యమే. నీ పిల్లలకు దాన్ని నేర్పాలి. ద ఫెయిల్యూర్ ఆఫ్ ప్రజెంట్ క్రిస్టియన్ జనరేషన్, ప్రస్తుత క్రైస్తవ తరము యొక్క వైఫల్యం ఏమిటంటే పిల్లలకు వాక్యము నేర్పలేదు, పిల్లలకు రక్షణ ప్రాధాన్యత చెప్పటం లేదు, పిల్లలకు దేవుని గురించి తెలియచేయటం లేదు. ఇవాళ బైబిల్ గ్రంథాన్ని యవనస్తులు చేతబట్టుకోవటం సరిగదా చదవటం లేనే లేదు. దేవుని మందిరానికి వచ్చేటువంటి యవనుల సంఖ్య క్షీణించింది. నేను నివసిస్తున్న పట్టణంలో అతిపెద్ద సంఘం, 100 సంవత్సరాలు పైగా ఉన్న ఆ సంఘం దైవ సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, మా యూత్ మీటింగ్కి 10 మంది కూడా రావటం లేదు. 40 years వరకు యూతే కదా, మరి 10 members కూడా ఎందుకు రావట్లేదు? నేర్పబడలేదు. ఒక తరం మరొక తరానికి నేర్పించాలి, వాక్యం నేర్పించడం లేదు. నేను ఎప్పుడు అనుకుంటాను, నా తరంలో నేను దీవించబడ్డాను, దేవుని వాక్యం చేత దీవించబడిన నేను దేవుని యొక్క వాక్యాన్ని
ఈ నా జనరేషన్స్ వెంబడి జనరేషన్స్కి ఇవ్వటానికి సంపూర్ణమైన సిద్ధపాటును చేస్తున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్ బికాజ్ ఆఫ్ ఇట్. పిల్లలకు నేర్పాలి, పిల్లలకు నేర్పాలి. పిల్లలకు నేర్పకపోతే పడిపోతారు, లోకంలో పడిపోతారు, పాపములో పడిపోతారు. దేవుని యొక్క భయం లేకపోతే బిడ్డలు నష్టపోతారు. యవన బిడ్డలు వ్యభిచారములో పడిపోతారు, క్రైమ్లో పడిపోతారు. జాగ్రత్త. అందుకే పిల్లలకు నేర్పమంటున్నాడు. నీ ఇంటి ద్వారబంధాల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయాలి. అలాగు చేసిన ఎడల మీ పితరులకు యెహోవా ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైకి ఆకాశం నిలిచినంత వరకు అంతకాలము విస్తరిస్తుంది. మీ సంతానము వారి విస్తరిస్తారని చెబుతున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుచు, ఆయన హత్తుకొని మీరు చేయవలని మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుని హత్తుకొని జీవించడం నేర్చుకోవాలి. పురుషుడు తన భార్యను హత్తుకొని అంటే ప్రేమించటం. హత్తుకొని అనే పదం ప్రేమించటం. దేవుని వాక్యాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి అని వాక్యం చెబుతోంది. జాగ్రత్తగా నడుచుకోవాలి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వాక్. నీ నడకను గురించి నువ్వు జాగ్రత్త పడాలి. నీ నడకను గురించి నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే నీ కాలు తొట్టిల్లుతుంది. జాగ్రత్త. 23 వచ్చిన అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనాన్ని వెళ్ళగొట్టును. ఎప్పుడు ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా చూచి నడుచుకున్నప్పుడు శత్రువులను దేవుడే వెళ్ళగొడతాడు. గాడ్ విల్ గివ్ యూ ద విక్టరీ ఓవర్ ద ఎనిమీస్. నీకు విరోధముగా లేచిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు. నీ మీదకు లేస్తున్న శత్రువులందరినీ నామరూపాలు లేకుండా చేస్తాడు. అరణ్యం మొదలుకొని లెబనోన్ వరకు, యూఫ్రటీస్ మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపింపజేసేస్తాడు. మీ శత్రువులు ఎప్పుడైతే నాశనం అవుతారో మీ సరిహద్దులు వ్యాప్తి చెందుతాయి. నీ సరిహద్దులు విశాలపరచబడుట అభివృద్ధి. అభివృద్ధికి కారణము శత్రువు లేకపోవటం. శత్రువు లేకపోవటానికి ప్రధాన కారణము ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించటం. ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్ ప్రోగ్రామింగ్. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలి. ఎవరు ఆజ్ఞలను జాగ్రత్త పాటిస్తారో వారి శత్రువులు దేవుడు నిర్మూలన చేస్తాడు. ఎవరి శత్రువులు నిర్మూలన చేయబడతారో వారి సరిహద్దులు విశాలపరచబడతాయి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమం ప్రకారం ఈ విధంగా జరగాలి. ఏ మనుషుడు నీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టిస్తాడు మనుషుల్లో. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు నీతో ఉన్నప్పుడు ప్రజలు భయపడతారు. గెరారు రాజు ఆదికాండం 26వ అధ్యాయంలో ఫిలిస్తీయుల ఘనమైన రాజు ఇస్సాకునకు భయపడ్డాడు. కారణం దేవుడు అతనికి తోడుగా ఉండటం. లాబాను బలాఢ్యుడైన యాకోబుకు భయపడ్డాడు. కారణం దేవుడు యాకోబుకు తోడుగా ఉండటం. ఫరో మోషేకు భయపడ్డాడు. కారణం దేవుడు మోషేకు తోడుగా ఉండటం. ఇశ్రాయేలీయులకు జనులు భయపడ్డారు. కారణం దేవుడు వారికి తోడుగా ఉండుట. 26వ వచనం చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెన శాపం పెడుతున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెన, మీరు వినకపోయిన ఎడల యెహోవా మార్గమును విడిచిన ఎడల, మీరు ఎరుగని దేవతను అనుసరించిన ఎడల శాపం మీకు కలుగుతుంది. లోబడితే దీవెన, తిరుగుబాటు చేస్తే శాపం. మీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఇట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్. నీ ఎంపిక, నీ ఇష్టం. నీ ఎంపిక, నీ ఇష్టం. నీవు దేనిని ఎన్నుకుంటావో దానినే నీవు అనుభవించాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమం ఇది. నీవు ఆజ్ఞలను పాటించి నడుచుకుంటావా దీవెన, నువ్వు ఆజ్ఞలను వ్యతిరేకంగా నడుచుకుంటావా శాపం. ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. 29వ వచనం కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరీజీము అనబడిన కొండ మీద దీవెన వచనం, ఏబాలు కొండ మీద ఆ శాపవచనం ప్రకటించాలి. అవి యెహోవా అద్దరిని సూర్యుడు అస్తమించు మార్గం వెనుక మోరేలోని సింధూర వృక్షముల వరకు దాపున గిల్గాలునకు ఎదురుగా ఉన్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందు ఉన్నవి.
గెరాజీము, ఏబాలు 2 కొండలు ఎక్కడున్నాయి? ఎక్కడ? కనాను దేశంలో ఉన్నాయి. అవి కనాను దేశంలో ఉన్నాయి. ఆ దేశంలో ఆ కొండల మీద మీరు కొందరు గెరాజీము కొండ మీద, కొందరు ఏబాలు కొండ మీద నిలబడాలి. గిరిజీము కొండ మీద నిలబడిన వారు దీవెన వచనాలు పలకాలి. ఏబాలు కొండ మీద నిలిచిన వారు శాపవచనాలు పలకాలి. ఇది మనకు ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో ఈ యొక్క వివరాలు మనకు కనిపిస్తాయి. 27వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్ 17 నుంచి 25 వరకు ఉన్న ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల యొక్క వైలేషన్ వల్ల కలిగేటువంటి శాపాలు. అంటే అందులో మనుషులకు మధ్య ఉన్న 6 ఆజ్ఞలను పాటించని ఎడల, అలాగే మనుషునికి దేవునికి మధ్యన ఉన్న 4 ఆజ్ఞలను పాటించని ఎడల జరిగేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి శాపాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం మొదలు 25వ వచనం వరకు ఈ 10 కమాండ్మెంట్స్ను వైలేట్ చేసిన వారికి వచ్చేటువంటి శిక్షలను గురించి, శాపాలను గురించి రాస్తూ వచ్చాడు. కనుక ఈ 2 పర్వతాల మీద కూడా వారు కండిషనల్ బ్లెస్సింగ్స్, కండిషన్స్ని ఫెయిల్ అయినప్పుడు వచ్చేటువంటి శాపాలు 2 కూడా పలకాలి. అని దట్ షుడ్ బి మెమరైజ్డ్ బై ఆల్ ద ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయులకి ఇదంతా కూడా కంటత అయ్యేటట్టుగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎందుకు దేవుని వాక్యం హృదయంలో ఉండాలి, కంటత ఉండాలి, నిత్యం నీ కనులు ఎదుట ఉండాలి అంటే నువ్వు దేవుని మార్గములో నుండి తొలగిపోకుండా ఉండటానికి ఇది కావాలి. నీకు దేవుని మార్గములలో నుండి నువ్వు తొలగిపోకుండా ఉండటానికి ఇది కావాలి. 31వ వచనం, 32వ వచనం, మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు ఈ యోర్దానును దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసిస్తారు. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వారి భవిష్యత్తు వారికి రివీల్ చేయబడుతోంది. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యోర్దాను దాటుతున్నారు. మీరు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇశ్రాయేలు నూతన తరం వారికి మోషే చెబుతున్నటువంటి భరోసా, మీరు స్వాధీనం చేసుకుంటానికే ఈ యోర్దాను దాటుతున్నారు. అప్పుడు నేను మీకు నియమించిన కట్టడలను విధులన్నిటి మీరు అనుసరించి గైకొనాలి. మీరు యోర్దానుకి వెళ్ళిన తర్వాత మీకు ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే నేను ఇచ్చిన విధులు, కట్టడలు మీరు గైకొనాలి, ఆజ్ఞలను గైకొనాలి. దట్ గివ్స్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ టు యూ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి మీద, దేశంలో నీవు ఆనందంగా జీవించాలి అంటే గాడ్స్ మేనిఫెస్టో నువ్వు ఫాలో అవ్వాలి. గాడ్స్ కాన్స్టిట్యూషన్ నువ్వు ఫాలో అవ్వాలి. గాడ్ గివెన్ ఆథరైజ్డ్ స్టాట్యూస్ అండ్ కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో అవ్వాలి. అవి నువ్వు అనుసరించినప్పుడే నీకు దీవెన, అవి నువ్వు అనుసరించినప్పుడే నీకు ఆనందం, అవి నువ్వు అనుసరించినప్పుడే నీకు క్షేమం, నువ్వు అనుసరించినప్పుడే నీ అభివృద్ధి, నువ్వు అనుసరించినప్పుడే నీ విస్తరణ, నీవు అనుసరించినప్పుడే శాంతి సమాధానాలు. కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీవు దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదము, నీవు దేవుని మాటను తిరస్కరిస్తే శిక్షానుభవాలను చూడాల్సి వస్తుంది. దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఆయన నీతిమంతులను ప్రేమించే దేవుడు, అవినీతిమంతులకు తీర్పు తీర్చే దేవుడు. అట్ ది సేమ్ టైం పాపులను ప్రేమిస్తున్న దేవుడు, పాపులకు అవకాశం ఇస్తున్నాడు. కృపాకాలం ఇది. పాపులు రక్షించబడుటకు, పాపాన్ని ఒప్పుకుంటాక విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్న కాలం ఇది. కనుక ఈ కాలంలో నీవు రక్షణను పొందాలి. ఈ కృపాకాలంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే రక్షణ పొందాలి. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేక్షకులందరికీ ఇవ్వాలి. 11వ అధ్యాయం మనం ముగించుకున్నాం ఇక్కడ.